సార్ దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో కేవలం మోసం చేశారు, ప్రజల్ని అన్యాయం చేసి అధికారంలోకి వచ్చారు, ఏం చేయట్లేదు అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం ఈయన చాలా వరకు చేసుకొస్తున్నాడు. ఏం చేస్తున్నారంట? ఎందుకు చేయట్లేదు? 3000 పెన్షన్ 4000 ఇస్తున్నాడు. రైస్ అంటే మోడీ ఇచ్చినా కూడా టయానికి వస్తున్నాయి. ఆ బళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకన్నా తీసిపారేయమన్నాడు. అది తప్పేం లేదు. ఏ 10 కేజీల బియ్యం మనం పోయి తెచ్చుకోలేమా? దానికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? మన కోసం మన ఇంటికి బండి రావాలా? ఇప్పుడు మళ్ళీ రెండోది ఏం చేశాడు? 60 సంవత్సరాలు దాటినోడు బియ్యానికి వెళ్ళే పని లేదు, ఇంటికి వచ్చి ముద్ర ఎత్తున్నారు. ఎవరు వచ్చినా ఎత్తామంటున్నారు. అది మంచిది కదా? మరి ఇంకా ఏంటి? మామూలు పిల్లలకి డబ్బులు వేసాడా? మరి ఈ రోడ్డు పైకి ఎన్నాళ్ళు అవుతుందో. మరి ఈ రోడ్డు మొన్న పోసేశారు. ఇలాంటి రోడ్లు ఎన్నో పోతున్నారు. ఇంకా పరిపాలన ఆయన చేసింది ఏంటి? తట్టమట్టే లేదు ఎక్కడా కూడా. ఆయన పథకాలని ఎవరికి ఇచ్చాడు? 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు దానికి పథకం ఇచ్చి చెట్టు కింద కొండుకోబెడితే అది పని చేస్తుందా? సోమరపోసులు చేయడానికి ఆ పథకాలన్నీ మరి అన్ని దేవుడి అన్ని జనానియే. మరి చెత్త పన్ను అని ఆ పన్ను అని అంతే మన దగ్గర వసూలు చేసినాయే. ఇంత చేసి కూడా ఇంకా అసలు ఏమి చేయలేదు. నేనే బాగా పరిపాలన చేశాను, చంద్రబాబు గారు ఏం చేయట్లేదు అంటే. ఇప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా నేను నీకేం చెప్తానంటే నేనే మంచి ఉండరా అని చెప్తా అంతే. నేను ఎన్ని తప్పులు చేశానని నీకు చెప్తే రేపు పొద్దున్న మొహాన్ని వస్తావుగా. అర్థమైందా? నీ ముందు నేను అది చేసా ఇది చేశానని చెప్తారు. మరి 70 సంవత్సరాల మట్టికి ఆ గుడి ఉంది. మరి 5 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి 70 లక్షలు పెట్టి ఆ గుడి కట్టా. అది మంచిది అంటారా చెడ్డదంటారా మీరు చెప్పండి? మరి 30 సంవత్సరాలు ఒక ఆయన వెళ్ళారు, 15 సంవత్సరాలు ఒక ఆయన వెళ్ళారు ఆ గుడిని. మరి నేను వచ్చి 5 సంవత్సరాల్లో ఆ గుడి తయారు చేసాను 70 లక్షలు పెట్టి. నువ్వే ఈయని ఆయన EMI ఈయని ఎవరన్నా ఈయని అమ్మ దేహి అని అడుకొని కట్టాం. అది మంచిదా? ఇది మంచిదా? ఇట్లా అంటే కళ్ళకు కనపడే విధంగా చేస్తున్న పరిపాలన ఒక పక్క కనపడుతున్నా కూడా. అవును. ఇంకా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు కాదు నాయన, ప్రజల్లో కూడా ఉంది. తిన్నోళ్ళంతా ఏంటంటే ఆయన ఏపినే బలుగుతారు. అర్థమైందా? ఎందుకు ఇప్పుడు అభివృద్ధి కనపడుతుందిగా, మీరు అన్నట్టు కళ్ళకు కనపడుతుందిగా. ఇప్పుడు నాకు డబ్బులు రావట్లేదుగా. ఆయన పంచి పెట్టాడు 45 సంవత్సరాల వాళ్ళకి పోయే. మరి నాకు డబ్బులు రావట్లేదుగా, నా ఆగిపోయినాయిగా. మరి అటు కుదిరిద్ది? దానికి తగ్గట్టుగా దానికి కరెంటు బిల్లులు పెంచాడుగా. వేసుకుంటాడు అయ్యా, వేసుకుంటే నా ఒక్కడి మీద ఎట్లేదుగా, అందరి మీద ఎత్తనాడుగా. మందు రేట్లు అంటే తాగినోడి మీదే పడుతుంది కానీ తాళ పన్ను ఇంటికాడ ఉండోడి మీద పడదు కదా. ఎవడు తాగమన్నాడు నిన్ను? నువ్వు చెప్పు. మీరు అన్నట్టుగా ఏదో డబ్బులు పంచాడు అంటున్నారు. నిజంగా డబ్బులే పంచాడు మంచోడైతే 11 సీట్లు ఎందుకు ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? జనాలు వాడు రాత లాంటిది. జనాన్ని తిడుతున్నాడు కానీ డబ్బులు కొనుక్కుని నేను పంచిపెట్టమన్నారా ఏంటి? జనాన్ని తిడుతున్నాడు కానీ నీ రాత అక్కడ వరకు రాశాడు భగవంతుడు అంతే. నా రాత ఎంతవరకు రాస్తారో అంతవరకే రాస్తాడు, అంతవరకే. కానీ మనం పోగు చేసుకుంటామంటే వస్తాయా ఏంటి? వస్తాయా? ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 8 కూడా వస్తాయో లేదు అది చూసుకో అంతే. మరి నరుకుతాడు. మొన్న ర్యాలీలో మరి మడిసిపడ్డాడు. వాడు ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళాడా? అదేమో తీసుకెళ్ళాడా? మరి పక్కకి ర్యాలీ చేసుకుంటే మరి ఆడు బ్రతికేం అయిపోద్ది? నీ పేణం ఒకటి ఆడి పేణం ఒకటే. మనిషి అన్నాక అందరూ ఒకటేగా. నీకేమి ఇంతలా పేణం అను, ఆడికి చిన్న పేణం ఏమి ఇవ్వడు కదా. మరి దాని గురించి మాట్లాడు. ఏమి ఇవన్నీ ఒట్టి మాటలు. ఎవరు బెదిరిస్తారు స్వామి? నాకు దెబ్బ తగిలితే నువ్వు వచ్చి బెదిరిస్తావా ఏంటి? మా వాళ్ళు నలుగురు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నువ్వు వచ్చి బెదిరిస్తే ఆపుతావా ఏంటి? మనిషి చచ్చిపోతుంటే ఆపుతావా ఏంటి? వాడికే వస్తుంది రేపు అడ్డం వచ్చినోడికి. వాడి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒట్టి మాటలు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పూర్తి చేయలేకపోయినా కూడా మళ్ళీ గెలిచాకైనా చేస్తాడు. గ్యారంటీగా మళ్ళీ చంద్రబాబే వస్తాడు. సో మొత్తం మీద సార్ మీరు అన్నట్టుగా చివరగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు డిప్యూటీ సీఎంగా, మరోవైపు లోకేష్ గారు ఆయన యువ నాయకుడిగా చదువులో పిల్లలందరికీ కూడా యూనిఫామ్లు, పిల్లల పుస్తకాలు, అట్లాగే మధ్యాహ్నం భోజనం, సన్నబియ్యం, ఇట్లా ఇన్ని మార్పులు తీసుకొస్తున్నారంటే ఏంటి సార్ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? వాళ్ళ పనితీరు బాగానే ఉంది. 5 రూపాయలకి వాళ్ళ కడుపు నిండా భోజనం చేస్తున్నారు జనం. దాన్ని తీసేసావు, క్యాంటీన్ తీసేసావు. నీ పేరు పెట్టుకోపోయావా? మీ అయ్య పేరు పెట్టమనిపోయావా? ఎన్టీ రామారావుదేనే ఎందుకు పెట్టి ఉంచాలి? మీ అయ్య పేరు పెట్టుకోపోయా? మీ అడిగా కోట్లు సంపాదించాడుగా. మరి నువ్వు ఎందుకు తీసేసావు ఆ పథకాన్ని? నీ భార్య పేరు పెట్టుకో, భారతం అని పేరు పెట్టుకో. నువ్వు వద్దంటావా? నేను వద్దంటానా? అనం కదా. మరి ఎందుకు తీసేసావు చెప్పు. మరి అంతే.
చంద్రబాబు పేరేం లేదు కదా. అవును, అన్నా క్యాంటీన్ అని పెద్ద అన్నా క్యాంటీన్ అని పెట్టాడు. ఎన్టీ రామారావు పేరు మీదే ఉంది అది. అర్థమైనా? రాజధాని సార్, అమరావతి రాజధాని సంగతి. అమరావతి రాజధానికి పొయ్యి వచ్చి చూసినోడికి తెలుస్తుంది. ఇక్కడ ఉండోడికి ఏం తెలుస్తుంది? ఏదో జనం చెబితే వింటమే కానీ అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది. మొన్న వెళ్ళాం, ఎటు పోవాలో కూడా తెలియట్లా. అర్థమైందా? ఆ రోడ్డులు చూడండి, పోయి ఎంతంత వేసాడో చూడండి, ఆ మురికి కాలువలు చూడండి ఎంతెంత తీశాడు. అక్కడ పోయినోడికి తెలుస్తుంది. ఇక్కడుండి ఏమి కావట్లేదంటే ఎట్ట కుదురుద్ది? పోలవరం వెళ్ళినోడికి తెలుస్తుంది. ఇక్కడుండి ఏమి లేదంటే ఎట్ట కుదురుద్ది? మొత్తం మీద మార్పు ఉందంటారా? పూర్తి కాదు, 99 మార్పు. కాకపోతే మళ్ళీ జనం ఈసారి ఏం చేస్తారో మనకు తెలీదు. ఎందుకంటే అంటే వాళ్ళే అమాయకులు కాదు కదా సార్, మీరు అన్నట్టుగా ప్రతిదీ 99 మంది అమాయకులే. క్వార్టర్ సీసా ఇస్తే ఓటు వేస్తానంటాడు, 1000 రూపాయలు ఇస్తే ఓటు వేస్తానంటాడు. 99 ఏమయ్యా, నా బాడీ బాగుండాలి అనుకున్నప్పుడు ఆ ముందు ఎందుకు తాగాలి? అంతేగా మరి ఇది అంతే. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి, ఇంత మటుకు మాత్రం తెలియదు. మరి వీళ్ళందరూ మా ఊరోళ్ళు మొత్తం 99 మంది ఆ చెట్టు కింద కూర్చొని తాగుతూ ఉంటారు. మరి నేను ఎందుకు అలవాటు చేసుకోలేదు? నువ్వు చెప్పు. రోజుకి 400-500 రూపాయలు ఆడు కట్టబెట్టే బదులు మన ఇంట్లో పిల్లలు జల్లలు తినరా? ఆ సంగతి తెలీదా? ఈ ఊళ్ళో 190 మంది ఆళ్లే ఉండారు. సో చిట్ట చివరిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను, మళ్ళీ అభివృద్ధి చేస్తాను, మళ్ళీ పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, ఇవన్నీ ఆయన ఆలోచిస్తుంటే ఇంకోవైపు ల్యాండ్ ఆర్డర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా, అసలు ఏదో అంత అరాచకం జరిగిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఆయనకి బాధ్యత లేదంటారా రాష్ట్రం మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఉండయి పంపించేశాడు బయటికి. ఆయన ఏమైనా తెచ్చాడా? లేవు. చంద్రబాబు తెచ్చినాడని బయటికి పంపించేశాడు. అనంతపురం కార్లు ఫ్యాక్టరీని పంపించేశారా? మరి అలాంటివి ఎన్ని పంపించేశాడు? ఇవన్నీ మాకు అంటే అన్ని నాన్నకర్త లేదు. ఎందుకంటే బయట తిరిగే ఓడికి అన్నీ తెలుస్తుంది, కానీ ఇక్కడ ఉండోడికి ఏం తెలుస్తుంది? ఆయన చేసిన పని ఏంటి? ఉండాటిని పంపించేశాడు. ఈయన లేనాటిని తెప్పిద్దామంటున్నాడు. గ్యారంటీగా వస్తాయి. మూర్ఖులు, గొర్రెలు ఒకటి దూకితే బాయిలు అన్నీ దూకుతాయి అంట. అట్లానే ప్రజలంతా కూడా డబ్బు కోసం ఓట్లేసేవాళ్ళు తప్ప నాకు డబ్బులు ఇవ్వలేదంటే ఇంట్లోంచి బయటికి రాడు ఓటేయడానికి. అట్టుంది. అట్లానే స్వార్థపరుల్లో 30 మంది కష్టపడకోకుండా డబ్బు రావాలి. అది చంద్రబాబు గ్యారెంటీగా అన్ని సాధిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.